ముఖ్యంగా మొన్న జగన్మోహన్ రెడ్డి గారు అన్ని జిల్లాల అధ్యక్షుల్ని, సెక్రటరీస్ని, ముఖ్య నాయకుల్ని పిలిచి సుదీర్ఘంగా చర్చించిన తర్వాత 11వ తారీఖున ముందుగా నిర్ణయించారు. ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లోనూ ఆ కలెక్టర్లను కలిసి ఒక మెమోరాండాన్ని సమర్పించండి అని. ఆ 11వ తారీఖు మళ్ళా ఎమ్మెల్సీ ఎన్నికలు కొన్ని చోట్ల ఉండటం వలన ఆ కోడ్ అడ్డం వస్తుందని దాన్ని మళ్ళీ 13వ తారీఖు మార్చారు. వాస్తవానికి ఇవాళ జరగాలి. దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏమిటి అంటే, ముఖ్యంగా రైతాంగం, ఆ రైతాంగంలో కూడా ప్రధానంగా ఇప్పుడు వరి సాగు చేసుకొని వరి పంటని కట్ చేసి ధాన్యం దిగుబడిని తీసుకుంటున్నటువంటి రైతాంగానికి సంబంధించినటువంటి సమస్య ఇవాళ వరి పండించే ప్రాంతాలన్నింటిలోనూ ఉంది. అదేమిటంటే ప్రధానంగా దిగుబడి తగ్గింది. ఎందుకు తగ్గిందంటే ఈ తుఫాన్లు, వర్షాలు, తడిపొడి జల్లులు, దీనివల్ల కొంత దిగుబడి తగ్గింది. 27 బస్తాలు, 25 బస్తాలు, 30 బస్తాలు మ్యాక్సిమం అవుతూ వచ్చాయి. రైతుకి ఎప్పుడైతే దిగుబడి తగ్గిద్దో ఆటోమేటిక్గా నష్టం జరుగుతుంది. పెట్టుబడులు మాత్రం ఏమీ తగ్గవు. ఈ దశలో ప్రభుత్వం ఏం చేయాలి అంటే, గిట్టుబాటు ధర, మినిమం సపోర్ట్ ప్రైస్ ప్రతి 75 కిలోల బస్తాకు 1740 రూపాయలు, అది మినిమం సపోర్ట్ ప్రైస్. ఆ ప్రైస్ రైతుకు దక్కే విధంగా చేయాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఇవాళ అలా చేసేటటువంటి ప్రయత్నంలో ఇవాళ ప్రభుత్వం లేదు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మొత్తం గాలికి వదిలేసింది. ప్రభుత్వం కొనే ప్రశ్నే లేదు. ఎక్కడో కొంటున్నారు లైట్గా 1%, 2%, 3%. నేను నిన్న మంగళగిరి వెళ్ళాను, చిర్రావూరు, అదేవిధంగా తెనాల్లో కొల్లిపర మండలం వెళ్ళాను, తూనూరు గ్రామం. ఈ రెండు కూడా ఒకటేమో ముఖ్యమంత్రి గారి కుమారుడిది నియోజకవర్గం, ఒకటేమో సివిల్ సప్లైస్ మినిస్టరు జనసేన నాయకుడైనటువంటి నాదెళ్ల మనోహర్ గారిది. అక్కడికి వెళ్తే ఎంత అధ్వాన్నంగా ఉందంటే కొనేవాళ్ళు లేడు. రోడ్డు మీద పోసుకున్నారు వరి అంతా. ఎప్పుడు వర్షం వస్తుందో తెలియదు. వర్షం వచ్చే సూచనలు ఉన్నాయని చెప్పేసి వార్తలు అందుతూ ఉన్నాయి. రైతు భయపడుతున్నాడు. ప్రభుత్వం 1740 రూపాయలు కొనాలి కొంటలా. ఇందులో మిల్లర్ వస్తాడు, మధ్యవర్తి వస్తాడు, చూస్తాడు, దీనిలో తేమ శాతం అధికంగా ఉందాయా, 1300కి ఇస్తావా అని అడుగుతాడు. గత్యంతరం లేక 1300కో 1400కో 1350కో రైతు అమ్ముకుంటున్నాడు. ఇది జరిగినటువంటి విషయం. నేను కళ్ళారా చూసా. నేను అక్కడ మీడియాతో కూడా చెప్పా, తర్వాత నేను ట్వీట్లో కూడా చేశా. కొల్లూరు మండలంలో మొత్తం 31,000 మెట్రిక్ టన్నులు ధాన్యం ఉత్పత్తి అయితే, పండితే 1,500 టన్నులు మాత్రమే, 31,000 మెట్రిక్ టన్నులు పంట దిగుబడి అయితే 1,500 టన్నులు మాత్రమే, మెట్రిక్ టన్నులు మాత్రమే ప్రభుత్వం కొంది. మిగతాదంతా వదిలేసింది. మిగతాదంతా ఎవరు కొన్నారు? మామూలు మిడిల్ మ్యాన్ కొని దాన్ని సొమ్ము చేసుకునేటువంటి కార్యక్రమం చేస్తారు. ఇది ఎక్కడ? సాక్షాత్తు పౌర సరఫరాల శాఖ మంత్రి గారి సొంత నియోజకవర్గంలో జరిగినటువంటి సంఘటన. దీన్ని నేను పత్రికాముఖంగా కూడా చెప్పా. ఈయన పౌర సరఫరాల శాఖ మంత్రి గారు జనసేన పార్టీ, చాలా ముఖ్యుడు, చాలా పవర్ఫుల్. ఆయన ఇవన్నీ తిరిగాడు. మొన్న
మంగళగిరి తిరిగాడు, కొన్ని ప్రాంతాలు తిరిగితే రైతులందరూ వచ్చి ఏం సార్ ఇది ఇంత అన్యాయంగా ఉంది, మరీ 1500 1350కి 1400కి అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుంది, ప్రభుత్వం కొనటం లేదు అని అడిగితే నో ప్రభుత్వం కొంటది, ప్రతి గింజ ప్రభుత్వం కొంటదని స్టేట్మెంట్ ఇచ్చాడు. ప్రతి గింజ మినిమం సపోర్ట్ పై కొనే బాధ్యత నాది, ఇదిగో నా వాట్సాప్ నెంబరు, హాయ్ అని పెట్టండి నేను పలుకుతా అన్నాడు. ఎన్ని హాయిలు పెట్టినా పలికే పరిస్థితి లేదు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితి. ఇంత దయనీయమైన పరిస్థితి ఈ మధ్యకాలంలో ఎప్పుడూ లేదు. నేను గుండె మీద చేయి వేసుకుని చెప్తున్నా, మీరు కూడా గుండె మీద చేయి వేసుకుని చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు 1740 రూపాయలకి పైసా తక్కువ లేకోకుండా 2000కు కూడా రైతులు అమ్ముకున్నటువంటి సందర్భం ఉంది తప్ప ఇలా తక్కువ ధరకు అమ్ముకున్నటువంటి సందర్భమే లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాల్సినటువంటి బాధ్యత ఎవరికి ఉంటుంది? ఇంకా మనకు తప్ప. 11 సీట్లు వచ్చినా ప్రధాన ప్రతిపక్షం మనమే కాబట్టి వాళ్ళు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వకపోయినా మనమే ఒత్తిడి చేయవలసినటువంటి అవసరం ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద ఒక మెమోరాండాన్ని ఇవ్వాలి అని. సరే, ఇక్కడ రైతులు మన టౌన్లో కూడా రైతులు లేరని నేను అన్నాను. పక్క గ్రామాల నుంచి వచ్చి మరి రైతులుగా ఉన్నారో భూములు కౌలుకి ఇచ్చారో నాకు తెలియదు, కానీ ఎవరైనా రైతుల మీద ఆధారపడి బ్రతికేటటువంటి వ్యక్తులమే, మనం రైతు కుటుంబాల నుంచి వచ్చినటువంటి వారిమే. కాబట్టి నేను ప్రత్యేకంగా ఇందాక మన మనోహర్ చెప్పినట్టుగా నేను మంగళగిరి వెళ్ళాను, అలాగే తెనాలి నియోజకవర్గం వెళ్ళాను. ఉదయం డైమండ్ బాబు నేను కలిసి మేడికొండూరు వెళ్ళాం, తాటికొండ నియోజకవర్గం, అదేవిధంగా మళ్ళా పొన్నూరు వెళ్ళాను. అక్కడ ఉన్నటువంటి రైతాంగాన్ని కదిల్చి తెలుసుకున్నాను. వాళ్ళ ద్వారా తెలుసుకుంటే మనకి వారి ఆవేదన మనకు అర్థమవుతుందనే ఉద్దేశంతో మీడియాతో కూడా అక్కడ మాట్లాడి రావడం జరిగిందని మనవి చేస్తున్నా. కాబట్టి ఎల్లుండి జరిగేటటువంటి ఇవాళ నిజానికి రేపు పెడదాం అనుకున్నాం. మన మేయర్ గారు అన్నాడు ఇవాళ పెట్టినన్నా, ఇవాళ మనం పెడితే రేపు పేపర్లో వస్తుంది, పేపర్లో వస్తే అందరికీ తెలుస్తుంది, 10 మంది ఎక్కువ మంది వస్తారు అనేటువంటి భావన. నేను మీ అందరికీ మనవి చేసేది ఏమిటంటే మీరు రేపు సింగిల్గా రావద్దు. కొంతమంది 5గురినో 6గురినో 10 మందినో మీ శక్తి కొలది వెంట పెట్టుకురండి. కారణం ఏంటంటే మేము 10 మంది వెళ్ళి లోపల ఇవ్వచ్చు, కానీ రైతు ఆవేదనలో ఉన్నాడు, అసంతృప్తిగా ఉన్నాడు అని ప్రభుత్వాన్ని భయపెట్టవలసినటువంటి బాధ్యత, ఒత్తిడి చేయవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది. మనం ఒక 500 మంది 1000 మంది 2000 మంది కనపడ్డాం అనుకో, అరే ఈసారి మనం రైతుకు గిట్టుబాటు ధర ఇచ్చి కొనకపోతే తిరుగుబాటు వస్తుందేమోనని భయపడే విధంగా వాళ్ళు ఉంటారు. లేదు, నేను డైమండ్ బాబు లేకపోతే మన యేసురత్నం గారు నూరి లేకపోతే మన మేయర్ గారు నలుగురు కలిసి ఇచ్చాం అనుకో, తూతూ మాత్రం కొడుతుంది. వెళ్ళేది మేమే, అక్కడికి వెళ్ళినా కూడా మీరు అందరిని బయట పెడతాం, అది వేరే విషయం. పోలీసులు రానియరు అనుకోండి, కాసేపు వస్తే వస్తాం లేకపోతే లేదు. కానీ సంఖ్యాబలం కనపడాలి అనేది నా ఆవేదన. పైగా నేను ఎందుకు ప్రత్యేకంగా ఈ టౌన్ మీటింగ్ పెట్టాను అంటే గుంటూరులో కానీ విజయవాడలో కానీ ఏ సంఘటన జరిగినా పెద్ద ఎత్తున మీడియాలో వస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మన పక్కనే ఉన్నాడు, ముఖ్యమంత్రి గారు మన పక్కనే ఉన్నాడు, పవన్ కళ్యాణ్ గారు మన పక్కనే ఉన్నాడు, లోకేష్ గారు మన పక్కనే ఉన్నారు, అందరూ ఇక్కడే ఉన్నారు కాబట్టి మన నియోజకవర్గంలోనే మన జిల్లాలోనే. కాబట్టి సౌండ్ ఎక్కువ మనం చేయాలి, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమం మనం చేయాలి. దానికోసం పెద్ద ఎత్తున మీరు తరలి రావాలి. టౌన్లో మాకేం సంబంధం లేదు, రూరల్ ఏరియా, వరి పంట కదా, మేము పండిస్తున్నామా పెడుతున్నామా అని మేయర్ గారు అనుకోకుండా, మాకు వేరే వ్యాపారాలు ఉండేవి అనుకోకుండా, నాకు వరి బండి ఇయటం తెలుసు తప్ప నాకు వరి పంట ఏమీ తెలియదు. తెలియకపోయినా మనం వరి పంట పండించి రైతుల బిడ్డలం, మనం ఇవాళ ఈ స్థాయిలో ఉండొచ్చు. వరి పంటతోనే మనం జీవనాన్ని గడిపాం అన్ని చోట్ల కూడా. నాకు తెలిసి మొత్తంగా గుంటూరు జిల్లాలో ఎక్కువ పండేది వరి పంటే. సరే, మనకి ఇంకా ఎక్స్ట్రాడినరీగా ఏంటంటే మిర్చి ఉంటుంది, టొబాకో ఉంటుంది, ఇంకా వాణిజ్య పంటలు కూడా మనకు ఉంటాయి.